హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా చికెన్ రోల్ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ రోల్ స్నాక్స్ బయట స్ట్రీట్ ఫుడ్ టేస్టే వస్తాయండి. ఇంక వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? మరి లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు మైదాను వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు వామును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. పిండిలో వాటర్ వేయకుండా అలా కలుపుకోవడం వల్ల సాల్ట్, వాము బాగా కలుస్తాయి. ఇప్పుడు పిండిలోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిలో వాటర్ని ఒకసారి యాడ్ చేసుకోకూడదండి. ఒకసారి వేసుకోవడం వల్ల పిండి లూజ్గా అయిపోతుంది కదా. మనకి పిండి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి స్మూత్గా అయ్యి బాగుంటుంది. ఆ విధంగా పిండి మొత్తం చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల పిండి మనకి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు బాయిల్ చేసిన పొటాటోని వేసుకోవాలి. అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ని వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇప్పుడు చివరిగా వాము, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఆ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూస్తే పిండి ఆ విధంగా బాగా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని 2 బాల్స్గా చుట్టుకోవాలి. లేదు మొత్తం అంతా ఒకసారి చేసుకోవాలనుకున్నా చేసేసుకోవచ్చు. ఆ విధంగా 2 చేసుకున్న తర్వాత వాటిని చపాతీల్లో ఒత్తుకోవాలి. చపాతీ చేసే ముందు అలా పిండి వేసుకుని చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది అంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని పెద్ద చపాతీలా చేసుకోవాలి. మనం కలుపుకునే పిండి మొత్తాన్ని ఒకసారిగా చేసేసుకోవచ్చండి. నేను 2 డేస్గా చేసుకుంటున్నాను. మీరు చేసుకోవాలి అనుకుంటే ఒకసారిగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఆ విధంగా కర్రీ మొత్తాన్ని బాగా అప్లై చేసుకోవాలండి. అలా కర్రీ మొత్తాన్ని చపాతీకి అప్లై చేసుకున్న తర్వాత చపాతీ మొత్తాన్ని రోల్ చేసుకోవాలి. అలా మొత్తం అంతటా కూడా స్లోగా రోల్ చేసుకోవాలి. మీకు కనుక చపాతీపై ఎక్కువ కర్రీని అప్లై చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక తక్కువ కర్రీతో చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ మొత్తాన్ని కూడా కర్రీతో అలా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు అలా రోల్ చేసుకున్న మొత్తాన్ని కూడా నైఫ్తో అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, వాటన్నిటిని కూడా ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటి కోసం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు మైదాని యాడ్ చేసుకుంటున్నాను. అలా మైదాని వేసుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా చిక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఆ విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రోల్స్ మొత్తాన్ని కూడా వాటి సైడ్స్ పిండిని పట్టించాలి. చూస్తున్నారు కదా, అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నిటికీ కూడా అదే విధంగా పిండిని పట్టించాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి.
అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ రోల్స్ని వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ వేసేటప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెడతాం కదా, ఈ చికెన్ రోల్స్ని వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి. మొత్తం అన్నీ కూడా దోరగా వేగినాయి కదా, ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఆ చికెన్ రోల్స్ని వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎగ్ పఫ్ ఎలాగో ఈ చికెన్ రోల్స్ కూడా అలాగే. మిగతా రోల్స్ని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా చికెన్ రోల్స్ రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.